హాయ్ అండి, నమస్తే. నా పేరు సంధ్య. ఇట్స్ మీ శాండీ రీనా యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కీమా సమోసాలండి. ఈవినింగ్ స్నాక్స్కి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా చాలా టేస్ట్గా ఉంటుందండి. ముందుగా చికెన్ని మంచిగా వాష్ చేసుకొని అందులో సాల్టు, పసుపు, గరం మసాలా మూడింటిని చికెన్లో మిక్స్ చేసుకొని ఒక బౌల్లో గ్యాస్ మీద ఉంచుకోవాలండి. చికెన్లో వచ్చే వాటర్తోనే చికెన్ కుక్ అవుతుందండి. మధ్యలో ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి. మధ్యలో చెక్ చేసుకుంటా చికెన్లో వాటర్ ఇంకిపోయి డ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. 15 మినిట్స్కి అట్లా చికెన్ డ్రై అవుతుందండి. చికెన్ పక్కకు తీసుకొని బోన్ పీసెస్ అన్నీ సపరేట్ చేసి చికెన్ మాత్రమే ఒక బౌల్లోకి తీసుకోవాలండి. చికెన్ సమోసాలు చేసుకోవటానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: కొత్తిమీర, పుదీనా, పాలకూర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, గరం మసాలా పౌడరు, చికెన్ పీసెస్. ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా చికెన్లో యాడ్ చేసుకోవాలండి. అన్నింటినీ ఒకసారి మిక్స్ చేసి టేస్ట్ చూసుకోవాలండి. సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం కారం యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం సమోసా తయారు చేసుకోవటానికి సమోసాలో పెట్టుకునే స్టఫ్ రెడీ అయిందండి. సమోసాలు చుట్టుకోవటానికి షీట్స్ బయట దొరుకుతాయండి. ఇంట్లో కూడా చేసుకోవచ్చండి. నేనైతే షీట్స్ బయట నుంచి తెచ్చుకున్నానండి. ఈ షీట్స్ని సమోసాలా ఫోల్డ్ చేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న స్టఫ్ అందులో కూర్చుకొని సమోసాలా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక చిన్న బౌల్లో మైదా పిండిని మిక్స్ చేసుకొని సమోసాని ఎడ్జ్ని అంటించాలండి, ఓపెన్ అవ్వకుండా. ఒక కడాయిని తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ హీట్ వచ్చింది అన్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న సమోసాలు ఒక్కొక్కటిగా డిప్ చేసుకోవాలండి ఆయిల్లో. చిన్న మంట మీద వాటన్నిటిని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలండి. అన్నీ వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చిని కొన్నింటిని ఆ కాగి ఉన్న ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలండి. వేయించుకున్నాక వాటి మీద లైట్గా సాల్ట్ స్ప్రింకిల్ చేస్తే సమోసాల్లో పచ్చిమిర్చి నంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎంతో టేస్టీ అయిన కీమా సమోసాలు రెడీ అండి. మీరందరూ ఈ రెసిపీని ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరందరూ నా వీడియోస్ చూస్తూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. ఇట్లు మీ సంధ్య.